Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Defense Sunflower Oil. ఈ రోజు మంగళవారం కదా అంటే మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో ఎవరు వస్తారు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మరి ప్రతి వారం కూడా వాళ్ళు వచ్చి మనకి వెరైటీ వంటలు చేసి చూపిస్తారు కదా మరి అలాగే ఈ రోజు కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీస్ చేయడానికి కాకపోతే దానికంటే ముందు గుమగుమల్లో రాజు గారు ఏం చేస్తారో చూసేద్దాం సో మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారని వెయిటింగ్ అందరూ పిజ్జా లా వచ్చే ఒక ఐటమ్ చేస్తున్నాను ఈజీగా దీనికి మనకు పిజ్జా బేస్ అవసరం లేదండి ఓ పరోటా లా చేస్తున్నాను పిజ్జా పరోటా అంటే పిజ్జా టేస్ట్ ఉంటుందా ఇది మనకి స్టఫింగ్ అంతా మనకు పిజ్జాలో వచ్చే ఆ టాపింగ్ ఏదైతే వేస్తామో పిజ్జా సాస్ ఎవ్రీథింగ్ అంతా సేమ్ అదే ఉంటుంది బేస్ కాకుండా ఇక్కడ మనం పరోటా లా చేస్తాం పరోటా పిజ్జాని పరోటాలో పెట్టేశారనమాట Yes. ఓకే మరి పిజ్జా పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పిజ్జా పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 1 కప్పు గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు టొమాటో గుజ్జు 1/2 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు ఉప్పు తగినంత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా పిజ్జా మసాలా కొద్దిగా పంచదార 1 టీ స్పూన్ చీజ్ 1/2 కప్పు వెన్న 1 టేబుల్ స్పూన్ పార్స్లీ కొద్దిగా ఓకే అండి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో రాజు గారు అన్ని రెడీ కదా అన్ని రెడీ అండి సో ఫాస్ట్ గానే చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం లేదు సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను గోధుమ పిండి కలిపేసి పెట్టాను దీంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా నూనె వేసేసి మామూలు చపాతీ పిండిలానే కలిపేసి పైనుంచి కొంచెం డ్రై కాకుండా నూనె అప్లై చేశాను ఓకే ఇది కాస్త మనం 10 నుంచి 20 నిమిషాల ముందు చేసి పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ గా వస్తుంది కాబట్టి ముందు రెడీ చేసి పెట్టుకోవాలి పిజ్జా సాస్ రెడీ చేసుకున్నాం కొద్దిగా వెన్న దీంట్లో తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన ఉల్లిపాయలండి సో కొంచెం లైట్ గా సాతు చేసుకోవాలి సో ఈ పిజ్జా సాస్ ఏంటి మనం అంటే యూజువల్ గా పిజ్జా బేస్ మీద అప్లై చేస్తాం అదే సేమ్ అదే టొమాటో సాస్ ఓకే సో ఇక్కడ ఈ టొమాటో ఈ గుజ్జు ఏంటంటే కొంచెం టొమాటోస్ మనం బ్లాంచ్ చేసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా చాప్ చేసి పెట్టేసుకున్నాం ఓకే ఓకే సో ఇది కొంచెం వేగిన తర్వాత టొమాటో గుజ్జు ఓకే సో అంటే ఇది మనము ఉడికించేసి పీసెస్ గా కట్ చేసేసారా ఉడికించలేదండి జస్ట్ అంటే హాట్ వాటర్ లో వేసి తీసేసారా అలా వేసి తీసేస్తాం పైన తొక్క ఈజీగా వెళ్ళిపోవడానికి తర్వాత ఫైన్ గా చాప్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలాగా చేసేసుకున్నాం సో ఆ ముక్కలు చేసే క్రమంలో అది మనకి గుజ్జు అయిపోవచ్చు లేదంటే ముక్కలుగా కూడా రావచ్చు ఉండిపోవచ్చు సో దీంట్లో సీజనింగ్ చేసుకుంటున్నాం ఓకే ఉప్పు కొద్దిగా మిరియాల పొడి పిజ్జా సీజనింగ్ అంటే పిజ్జా మసాలా కూడా మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది సో విడివిడిగా టైం బేసిల్ ఇవన్నీ తీసుకునే బదులుగా ఇది ఒక్కటి తీసేసుకుంటే సరిపోతుంది ఓకే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఓకే కొంచెం పంచదార అలాగే కొద్దిగా పార్స్లీ అండి ఓకే సో ఇవి పార్స్లీ లాంటివి లేకపోయినా పర్లేదు అంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అన్ని కూడా అందుబాటులో ఉంటుంది మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చేమో కదా చేసుకోవచ్చు లేకపోతే అది లేకపోయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు పిజ్జా మనం మసాలా వేసుకున్నాం కదండి సో దాంట్లోనే మనకు అన్ని వచ్చేస్తాయి సో ఇది కొంచెం మనకు చల్లారితే ఇది మనం పేస్ట్ చేసేసుకోవచ్చు ఓకే సో టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం ఓకేనండి ఓకే ఇక్కడ ఇది చల్లారుతూ ఉంటుందండి ఈలోగా మనం చిట్కా చూద్దాం ఓకే చిట్కా చూసేస్తారు కదా సో చల్లారిపోయిందా రాజు గారు ఓకే అండి సో ఇది మిక్స్ చేసేసుకున్నాం ఓకే సాస్ రెడీ ఓకే సో ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కూడా ఒక బౌల్లో మనం మిక్స్ చేసేసుకున్నామండి గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ ఒకటైనా సరిపోతుంది ఎల్లో క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అండి ఉడికించేసుకున్నాం ఇది కూడా కొంచెం సీజన్ చేసుకుంటున్నాం ఉప్పు అలాగే మిరియాల పొడి సో మరి ఇదంతా దాంట్లో ఎలా పడుతుంది రాజు గారు ఇవన్నీ పీసెస్ గా ఉన్నాయి కదా
అంటే ఇంకా అలా చుట్టుకోవటమేనా? నేను చూపిస్తానండి. ఓకే. సో ఇది మనకు కొంచెం హాఫ్ సర్కిల్లో వస్తుంది, దగ్గరికి అవ్వాలి కదా మనకి. ముద్దలా కావడానికి ఏదైనా బేస్ యూజ్ చేస్తాం కదా, సో ఇక్కడ అక్కర్లేదు. ఇది కాసేపు పక్కన పెట్టేసి సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఓకే కొంచెం పొడి పిండి వేసేసుకుని చపాతీలో ఒత్తేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పిజ్జా సాస్ అప్లై చేస్తాం. ఓకే. ఓకే. సో కొంచెం అంచులు అలా వదిలేస్తామండి, తర్వాత మళ్ళీ అంచులు మనం మూసేస్తాం. ఓకే. కాబట్టి అక్కడ సాస్ అంటకుండా కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. సో స్టఫింగ్ సో హాఫ్లోనే వస్తుందండి, మొత్తం కాకుండా హాఫ్ వరకే. సో దీన్ని మళ్ళీ ఇలా మూసేస్తాం. ఎందుకంటే ఇది అసలు చుట్టుకోవడం చాలా అసలు రాదు, అంటే బేసిక్ కష్టం అని కూడా కాదు, కొంచెం కష్టం. సో అంటే మళ్ళీ దాన్ని పరోటాలో ఒత్తుకోవడం కూడా కష్టం, కాబట్టి ఇలా చేసేసుకుని లేదంటే 2 చపాతీలు చేసి దాన్ని అంటించాలి. ఆ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. ఆ మెథడ్ లో ఇది పెద్దగా ఉంటుంది, పైనుంచి కొంచెం చిన్న సైజ్ చేసేసి అంచులు అలా మూసేసి చేసుకోవచ్చు. 2-3 రకాలుగా చేసుకోవచ్చు అండి. పైనుండి చీజ్ అండి, ఎయిర్ గ్యాప్స్ లేకుండా కొంచెం ఇలా మధ్యలో ప్రెస్ చేసి ఆ తర్వాత అంచులు ఇలా నొక్కేసుకుంటాం. ఇది ఒకటి తింటే చాలు. సో దీన్ని ఇంకొంచెం బాగా లాక్ కావాలనుకుంటే ఇలా ఫోర్క్ తీసేసుకుని జస్ట్ ఇలా అంచులు కొంచెం గట్టిగా మూసేస్తే బాగా లాక్ అవుతుంది. ఒక పెద్ద సైజ్ కజ్జికాయలో ఉంది అది యాక్చువల్ గా. డిజైన్ చేసేసరికి ఇంకా అసలు ఎగ్జాక్ట్ కజ్జికాయ. మన కజ్జికాయని గిన్నీస్ బుక్ లోకి ఎక్కిద్దాం, ఎందుకంటే ఇంత పెద్ద కజ్జికాయ నేను చూడలేదు ఎప్పుడు. ఓకే. సో దీన్ని కూడా మనం కాల్స్తే నూనెతో లేదా వెన్నతో నెయ్యితో అయినా మనం 2 వైపులా ఇచ్చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వెన్న అప్లై చేస్తున్నాను. బాగుంది రాజు గారు పరోటా చూడ్డానికి. సో సేమ్ దానిలాగానే మనం మధ్య కట్ చేసేసుకొని కావాల్సినట్టుగా బేసిక్ గా ఇంకా అదైతే పిజ్జా అయితే మనకి అంటే మైదా కదా కొంచెం ఎక్కువ, దాని బదులు హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చుగా గోధుమ పిండితో ఇంట్లో, దట్టు పెనం మీద మళ్ళీ మైక్రోవేవ్ అవసరం లేదు. సూపర్ గా ఉంది ఐడియా. ఇది నాకు ఫాస్ట్ గా తినాలనిపిస్తుంది బేసిక్ గా. యూజువల్గా ఇలా చూసినా ఏదో పరోటా వెరైటీగా చేశారు అనుకుంటారు, తినేదాకా తెలియదు. సో పిజ్జాలో మనకి డిఫరెంట్ టాపింగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ పరోటాలో కూడా అట్లా డిఫరెంట్ పిజ్జా టాపింగ్స్. సో ఈ అంచులు కొంచెం మనం ఇలా నొక్కుంటే ఇక్కడ కొంచెం పచ్చిగా ఉంటుంది కదండి. ఓకే. సో అది కొంచెం కేర్ఫుల్ గా వేయించుకునేటప్పుడు చూసుకోవాలి. దీనికి కూడా టొమాటో సాసేనా? సేమ్ అండి. ఓకే. బేస్ ఒక్కటి లేకుండా మనం ఈ మాదిరి తీసుకున్నాం, దీనిపైన తీసేసుకుని మనం కట్ చేసేసుకున్నాం. అలా కట్ చేస్తే పిజ్జా లాగే ఉంది అచ్చం. పిజ్జా తినలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు హాయిగా. సూపర్. పిజ్జా పరోటా రెడీ అండి. చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది, యమ్మీగా ఉంది చూస్తుంటే. ఫాస్ట్ గా కార్వింగ్ చేసేయండి రాజు గారు. ఓకే. ఆరెంజ్ తీసుకున్నాను. ఓకే. టెడ్డీ బేర్ ఫేస్ చేస్తున్నాను. ఓకే. ఓకే. చిన్న బుజ్జి సైజ్ బ్రింజాల్, అలాగే దొండకాయ. ఓకే. సో ఐస్ దగ్గర కొంచెం ఇది స్కిన్ తీసేస్తున్నాం.
సో చిన్న బ్రింజాల్లో తోడమ తీసేసి ఇది కొంచెం ఇలా ఘాటు పెట్టి కింద నుంచి తీసేసామండి. సో దాన్ని నోరు కొంచెం ఇలా ముందుకు ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసేసేయాలి. చెవులు వచ్చేసి దొండకాయలు పెడుతున్నాను. సో ఇక్కడ హోల్ చేసేసి టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసాలి. ఐస్ మిరియాలు పెడుతున్నాండి. సో ముందు చిన్న హోల్ చేసుకొని ఓకే మీరు అటు పెట్టారని అది ఏడుస్తుంది. పిజ్జా నన్ను తినకుండా చేశారని చెప్పి ఇటు పెడతాను, అప్పుడు ఏడవదు. ఓకే సో మరి పిజ్జా పరోటా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పిజ్జా పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో గుజ్జు, ఉప్పు, మిరియాల పొడి, పిజ్జా మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పంచదార, పార్స్లీ వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని మందంగా చపాతీలో ఒత్తుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ రాయాలి. పైనుండి వెజ్ మిశ్రమం ఉంచి చీజ్ తురిమి వేసి అంచులు మూసి పరోటాలో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పిజ్జా పరోటా రెడీ.